ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ స్పీడ్గా జరుగుతోంది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. కూతురి కాన్వోకేషన్ కోసం యూరోప్ వెళ్లారు. ఇక ఈ నెల 30న హైదరాబాద్ కు రానున్నారు అరవింద్ కుమార్. రెండోసారి విచారణలో కేటీఆర్ చెప్పిన విషయాల ఆధారంగా అరవింద్ కుమార్ ను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫార్ములా ఈ రేస్ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? మాధురి, ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కు మరోమారు నోటీసు జారీ చేశారు. ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో జూలై 1వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే కేటీఆర్ను ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ చేసి ఆయన విచారణను కూడా కొనసాగించారు. అయితే కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆయనను నోటీసులు జారీ చేసేటువంటి క్రమంలో ఆయన యూరప్కు సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేకపోవడంతో కూడా మరోసారి అరవింద్ కుమార్ను విచారించేందుకు గాను ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో కూడా చాలా వరకు ఈ కేసు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఎఫ్ఈఓకును అదేవిధంగా హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఎంఏయుడికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు మొత్తం గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్ఈఓతో పాటు అదేవిధంగా ఈ ఫార్ములా రేస్కు జరిగినటువంటి ఒప్పందాలు, అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే తాము ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యామని కూడా మొదటి విచారణలో కూడా అరవింద్ కుమార్ తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ కేసులోనే A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎఫ్ఈఓకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు, జెన్కోకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటుగాను ఈ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతినిధుల స్టేట్మెంట్ అన్నిటిని కూడా ఏసీబీ రికార్డ్ చేసింది. ఆ తదుపరికి సంబంధించినటువంటి విచారణలో అరవింద్ కుమార్ను విచారించాల్సినటువంటి తరుణంలో ఆయన తన కూతురు కాన్వకేషన్ ఉందంటూ కూడా విదేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేరు. ఇవాళ చూసినట్టయితే ఏసీబీ మరోమారు అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులు అందుకున్న తర్వాత అంటే ఈ నెల చివరిలోగా కూడా 30వ తేదీలోగా ఆయన హైదరాబాద్కు రానున్నట్టుగా సమాచారం అందుతుంది.